ఎప్పుడు మా సంతోషాలే చూస్తారా? బాధలు కూడా చూడండి. ఈరోజు ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఈరోజు ఉదయం నేను స్కూల్కి రెడీ అయ్యి బయలుదేరుతున్నప్పుడు అప్పుడు మా తను అన్నకి ఒక పెద్ద అవమానం జరిగింది. ఏం జరిగిందంటే, అమ్మయ్య మొత్తానికి రెడీ అయిపోయాను. ఈరోజు స్కూల్కి వెళ్ళి తుమ్దాం చేసి వెళ్తుందే. ధను అన్న ఫాస్ట్గా రావాలి, నువ్వు రా కార్తీ, తొందరగా బయలుదేరదాం. ఈ ధను అన్న అప్పుడే లేవడబ్బా, నేను మళ్ళీ రెండోసారి వెళ్ళి పిలాలి. అరే ఎవరిది? ఓ మైకిల్ మామ, ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? ఎవరా పనుండి వచ్చావా ఏంటి? అయ్యో ఏంటి మొహం అలా పెట్టావు? ఎందుకలా పెట్టారో చెప్తాను. సరే ముందుగా వచ్చేసి ఆ ధనుగాడిని పిలు. రేయ్ ధను, రేయ్. ఎవడ్రా అంత గట్టిగా పిలుస్తున్నాడు? ఎవడది? వస్తున్నాడయ్యా, ఎవరది? కొంచెం ఆగండి. అరే సించన్ గడికి స్కూల్కి టైం అవుతుంది కదా, మనం తొందరగా వెళ్ళాలి. వచ్చేసా. ఎవరది? ఓ మైకేల్, ఏంటి ఇలా వచ్చావు? ఏంటి కొత్తగా? అరే ఏంటి మొహం అలా పెట్టావు? నా మొహం గురించి తర్వాత మాట్లాడదావు గాని ముందుగా నాకు ఇవ్వాల్సిన బాకీ మొత్తం ఇవ్వు. ఎప్పుడు ఇచ్చా నీకు డబ్బులు? ఫ్రెండ్ అని నమ్మాను, నమ్మి మోసపోయేటట్టుంది. నీకు ఎంతో డబ్బు ఇచ్చాను, ఆ డబ్బు మొత్తం నువ్వు తిరిగి ఇచ్చేలా లేవు. మా ఆవిడ రోజు నన్ను తిడుతూ ఉంది. నువ్వు ఇక డబ్బులు ఇస్తావా ఇవ్వవా? ఇప్పుడు నీ దగ్గర డబ్బులుంటే ఇవ్వు, లేకపోతే నేనేం చేయాలో అదే చేసుకుంటా. మైకేల్, నేను ఎలాగోలా ట్రై చేసి ఈ మంత్ ఎండింగ్ లో నీకు ఇస్తా, ఓకేనా? ప్లీజ్, ఎందుకంటే ఈ మధ్య నాకేం పనులు అంతగా పడలేదు. రాయ్, నువ్వు ఇలా చెప్పి ఎన్నో సంవత్సరాలైంది, ఇప్పటికీ ఇవ్వలేదు. సరే నేనేం చేయాలో అదే చేసుకుంటా. ఇప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతా. రోజుకి మీ ఇంటికి వచ్చి ఏది వదిలిపెట్టకుండా ఒక్కటి తర్వాత ఒక్కటి తీసుకెళ్ళిపోతా. ఈ కార్ నాకు ఎప్పటి నుంచో ఇష్టం. సరే ఇప్పుడు నేను ఈ కార్నే తీసుకెళ్ళిపోతా. రేపు కూడా మళ్ళీ వస్తా, అర్థమైందా? ధను అన్న ఏంటి అలా చేశాడు? సరే ధను అన్న, నేను స్కూల్కి వెళ్తాను. ఇక్కడ సైకిల్ ఉంది కదా, పర్వాలేదు. నేను బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని మన డబ్బులున్న అప్పు మొత్తం తీర్చేస్తా, ఓకేనా? నేను సైకిల్తో వెళ్తా ధను అన్న, తొందరగా వెళ్ళి వచ్చేస్తా సాయంత్రం, ఓకేనా? ధను అన్న నువ్వు జాగ్రత్త, బాధపడకు. అలా ధను అన్న వాళ్ళ అమ్మ ఇచ్చిన గిఫ్ట్ ఆ కార్ని మైకిల్ మామ తీసుకెళ్ళిపోయాడు. నాకు చాలా బాధగా ఉంది. అలానే నేను స్కూల్ నుంచి రిటర్న్ అవుతున్న సమయంలో మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏం చేశారంటే, నువ్వు వేస్ట్ గాడివురా, నువ్వు ఏం చేస్తావో నీకే తెలీదు. మా అందరి దగ్గర సూపర్ గా కార్లు ఉన్నాయి, నీ దగ్గర డొక్కు సైకిల్ ఉంది. మా అమ్మాయిలు వచ్చి మమ్మల్ని కార్లో తీసుకెళ్తారా సించాన్? అవునరా సించాన్, ఎప్పుడు చూసినా గొప్పలు చెప్తావు కదరా. ఇప్పుడేమైంది? ఎప్పుడు మా ధను అన్న అది కొంటాడు ఇది కొంటాడు, నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటావు కదా. ఇప్పుడేమైంది? పేదవాళ్ళు అయిపోయారా మీరు? డబ్బులేం లేవా? మా దగ్గర మంచి మంచి కార్లు ఉన్నాయిరా, మేం తిరుగుతాం. సించాన్ గాడికి కరెక్ట్ అయ్యింది. ఎప్పుడు గొప్పలు చెప్తాడు వీడు, గొప్పలు సరిపోయింది వీడికి. ఇప్పుడు ఇలాగే అవ్వాలి వీడికి, ఎప్పుడు వీడికి ఇలాగే అవ్వాలి. ఇప్పుడు వెళ్ళరా, నీ బొక్కి సైకిల్ తొక్కుని మీ ఇంటికి వెళ్ళు. మా అందరి దగ్గర ఉన్నాయి కార్లు, మా అందరు అమ్మా నాన్నల దగ్గర కార్లు ఉన్నాయి. అందరూ వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తారు సూపర్గా. మీ ధను అన్న దగ్గర కార్ కూడా లేదు. పిల్లలు టైం అవుతుంది, తొందరగా రండి, తర్వాత మాట్లాడుకుందరు. రండబ్బా, ఇప్పటికే చాలా సమయం వేస్ట్ చేస్తున్నారు. కమాన్. కానీ అది కాదు. అరే ఏరీలు ఎక్కడికి వెళ్ళిపోయారు? రేయ్ ఎక్కడికి? అరే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారా? నేను కూడా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. వీళ్ళందరూ మంచి మంచి కార్లో వచ్చారు. అబ్బా సరే, మనం ఇంక ఇంటికి వెళ్దాం. నీ డొక్కు సైకిల్తోనే ఇంటికి వెళ్ళు సించాన్, వెళ్ళు. అవును, వీడి దగ్గర డొక్కు సైకిలే ఉంది. వెళ్ళరా సించాన్, వెళ్ళు. ఇంకా ఏం చూస్తావు? చూసినంత మాత్రాన నీకు కార్ అయితే రాదు కదా. ఇవి మా కార్లు, మేం తిరుగుతాం. ఒరే సించాను, వెళ్ళరా, సిగ్గులేరా, వెళ్ళ. ఎల్లరా, వెళ్ళ. రాయ్ పిల్లలు, ఈ మాట్లాడుతున్నాడు తప్పు కదా, ఆ బాబుని ఎలా అనకూడదు. వీడికి అలాగే అవ్వాలి అన్న, అలాగే అవ్వాలి. వీడి గురించి నీకు తెలీదు. అరే ఎంత అవమానంగా మాట్లాడుతున్నారు, నాకు చాలా బాధగా ఉంది. సరే ఇక నేనైతే ఇంటికి బయలుదేరుతాను. చాలు, నాకు ఈ సైకిల్ ఉంది కాబట్టి సరిపోతుంది. ఇది కూడా లేదు కదా, ఇది కూడా లేకపోతే అప్పుడు నేను బాధపడాలి. నాకు ఏదో ఒకటి ఉంది కదా, మనకి ఉన్నదాంతో ఆనందపడితే చాలు. లేని దాని గురించి ఆశపడడం కంటే ఉన్నప్పుడు మొత్తం డబ్బులు ఊరితే ఖర్చు పెట్టేశాను. నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఇంట్లో డబ్బులే లేవు. సరే ధను దగ్గరికి వెళ్దాం, ఇక నేను తట్టుకోలేకపోతున్నాను. అలా నేనైతే అక్కడి నుంచి వచ్చేసాను. కానీ జరిగిన విషయం ధను అన్నకి చెప్పలేదు, ఎందుకంటే ధను అన్న మళ్ళీ బాధపడతాడు కాబట్టి. నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది. ఏం చేస్తాను చెప్పండి?
కానీ మనం ఇంకా చేయాల్సిందంటూ ఏం లేదు. ఉదయం వచ్చేసి ధను అన్న కార్ని అలా పట్టుకెళ్ళిపోయారు. ఇంకా అలానే వీళ్ళందరూ నన్ను అవమానిస్తున్నారు స్కూల్కి వెళ్తుంటే. సరే పడుకుందాం. ధను అన్న అప్పుడే పడుకున్నాడు, నేను కూడా పడుకుంటా. నాకు కూడా బాగా నిద్ర వస్తుంది, చాలా టైర్డ్ అయిపోయాను వాళ్ళ మాటలు వింటూ వింటూ. అబ్బా గుడ్ నైట్. ఏం చేస్తాం, ఎప్పుడు మన రోజు ఇలా ఉండదు కదా. సరే ఆ దేవుడికైనా కరుణ ఉంటుందేమో. ఒకసారి మనమైతే పైకి వెళ్ళి చుక్కల్ని కోరుకున్నట్లయితే అనుకునే జరుగుతుందని నేను విన్నాను. చిన్నప్పుడు మాకు మా బామ్మగారు కథలు చెప్పేది. పైనున్న చుక్కలకి మనం కోరుకున్నట్లయితే ఆ చుక్కలు మనకి వరం ఇస్తాయని. దేవుడా అలా నిజంగా వరం వస్తే బాగుండు. సరే మనమైతే పైకి వెళ్దాం. మేడ పైకి వెళ్ళి ఆ చుక్కల్ని ఒక్కసారి వరం కోరుకుందాం. ఆ వరం ఏమని కోరుకుందాం. సరే ముందైతే మనం వెళ్దాం. సరే మనం తొందరగా వెళ్ళిపోదాం. వచ్చేసాం. ఫైనలీ వచ్చేసాం. ఆకాశంలో చుక్కలున్నాయా? చాలా చుక్కలున్నాయి కదా. చుక్కల్లారా నా మాట వినండి ఒక్కసారి. ఇంకా అప్పులు వాళ్ళు ఇంటి మీదకి వస్తూ ఉన్నారు. వాళ్ళు ధనువన దగ్గర నుంచి ఇల్లు కూడా లాగేసుకోవచ్చు. ఇంత కష్టం వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పేదవాళ్ళందరికీ చాలా మందికి హెల్ప్ చేసాం. కానీ ఇప్పుడు మాకు ఇలా అవుతుంది. చుక్కల్లారా మీరే కనుక నిజంగా ఉన్నట్లయితే మాకు కరుణ ఇవ్వండి. మాకు ఎంతో కొంత సహాయం చెయ్యండి ప్లీజ్. ఎంత తలుచుకున్నా కూడా ఏం జరిగేటట్టుగా లేదు. సరే ఒక ప్రయత్నం అయితే చేశాం కదా. సరే ఇక పడుకుందాం. నాకు నిద్ర వస్తుంది, నా వల్ల కావట్లేదబ్బా. మళ్ళీ రేపు నేను స్కూల్కి వెళ్ళాలి. అమ్మా వాటర్లో పడ్డానే. చల్లగా ఉండే సమయంలోనే వాటర్లో పడ్డాను. సరే తొందరగా వెళ్ళి పడుకుందాం. నా వల్ల కాదు, ఇక నేను పడుకుంటా. చాలా టైర్డ్ అయిపోయాను. అబ్బా దేవుడా. గుడ్ నైట్ అందరికీ. అలసిపోయాను నేను, అలసిపోయాను. The next morning. అమ్మయ్యా మార్నింగ్ అయిపోయింది. నేను ఎప్పటిలాగా లేట్గా లేవకూడదు. నేను ఎలాగో నేను స్నానం చేశాను. ఆల్రెడీ స్నాక్స్ అయితే బాక్స్లో ఉన్నాయి. ఆ స్నాక్స్ అయితే తినేద్దాం. సరే ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరిపోదాం స్కూల్కి. ధను అన్న ఎలాగో రాడు కదా, ఎందుకంటే కార్ లేదు కాబట్టి. ఇక మనం మన సైకిల్తోనే వెళ్ళాలి. ఓకే గాయ్స్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరిపోదాం స్కూల్కి. మనం స్కూల్కి వెళ్ళాలి. మన ఇంట్లో వాళ్ళకున్న కష్టాలన్నీ తీర్చేలా చదివి ఉద్యోగం తెచ్చుకోవాలి. ఈ సించాన్ గారిని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. వాడికి ఏమేం జరుగుతున్నాయో నాకు అన్నీ తెలుసు. వాడు మాట్లాడుకుంది మొత్తం నేను విన్నాను. వాడు చిన్నవాడైనా నా గురించి ఎంతగానో ఆలోచిస్తున్నాడు. ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది నాకు. అబ్బా ఏంటిది? ఏంటిది? ఈ ఫ్లోర్ మీద మొత్తం ఏమున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఇది ఓ మై గాడ్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి మన ఇంట్లో డబ్బు మొత్తం ఎలా వచ్చింది? ఇంత డబ్బా? ఊరి నాయన, నమ్మలేకపోతున్నాను. మన కాలు కింద ప్రతి పార్ట్లో కూడా, ప్రతి ప్లేస్లో కూడా మనకైతే డబ్బులు కనబడుతున్నాయి. ఇది ఎలా సాధ్యమైంది? మన ఇంట్లోకి డబ్బులు ఎలా వచ్చాయి? అబ్బా నేను నమ్మలేకపోతున్నాను. సరే ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. ఊరి నాయన, పైన కూడా అలానే ఉంది కదా. పైన కూడా డబ్బులు ఉన్నాయి. ఇదేంటి నమ్మశక్యంగా లేదే. అరే నేను ఏదో కల్లో ఉన్నట్టుగా ఉన్నాను. ఖచ్చితంగా నాకు తెలిసి ఇది ఏదో కలే 100% కలే. ఇది మొత్తం కల్లోనే మనం చూస్తాం. రియల్గా ఇలా ఉంటాయా ఏంటి చెప్పండి? ఇలా రావడానికి అసలు మనం ఏం చేస్తాం? ఏం చేయలేదు. అరే ఇంత డబ్బు ఎలా వచ్చింది? నమ్మలేకపోతున్నానే. అబ్బా ఇదంతా కలనే. రే ధను, తొందరగా కల్లో ఉన్నావు, లే. అరే లేవద్దు, ఎందుకంటే ఇది మంచి కళ. కల్లోనైనా ఇంత డబ్బుని చూస్తున్నాం కదా. అరే రేయ్ ధను, తొందరగా రా. నువ్వు నాకు ఇవ్వాల్సిన బాకీ చాలా ఉంది. ఇంకా నీ కారు మాత్రమే పట్టుకెళ్ళాను. మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఈ రోజు పట్టుకెళ్తాను. తొందరగా వస్తావా? రా. ఏంటి ఇది కళ కదా? కల్లోనికి మైకిల్ ఎలా వచ్చాడు? మైకిల్కి నేను బాకీ ఉండడం నిజమే, బట్ ఇది కళ. అంటే ఇది కళ కాదంటారా? సరే ఒకసారి వెళ్ళి చూద్దామండి. ఇది నాకు తెలిసి కళ కాదనుకుంటా. అరే బయటికి వెళ్దాం. నిజంగా మైకిల్ ఉంటాడా లేదో ఒకసారి చూద్దాం. నాకు వాయిస్ అయితే వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? ఎవరో తెలియనట్టుగా నాటకాలు ఆడుతున్నావా? ఇన్నాళ్ళు ఇంకా నాటకాలు ఆడతావు. ఇన్నాళ్ళు డబ్బులు ఇవ్వని తప్పించుకున్నావు. నీ కారు పట్టుకెళ్ళాను. ఇప్పుడు మీ ఇంట్లో రోజుకొక వస్తువు అయితే పట్టుకెళ్తా. నా డబ్బులు నువ్వు ఇచ్చేలా లేవు. రోజు మా ఆవిడతో నాకు చాలా తిప్పలు పడుతున్నాయి. గాడ్, నిజంగానే మైకిల్ వచ్చాడంటే నాకు తెలిసి నిజంగానే డబ్బులు లోపల ఉన్నాయి. ఈ విషయం కనుక మైకిల్కి తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మైకిల్ని ఎలా అయినా లోపలికి రానివ్వకూడదు. మైకేల్
ఏమైంది? నీ డబ్బులే కదా, నేను ఈరోజు సాయంత్రం ఇచ్చేస్తా, లేకపోతే కొంచెం సేపు ఉండి ఇచ్చేస్తా, ఓకేనా? రూపాయి లేనోడు నీ దగ్గర డ్రామాలు ఎందుకు ఆడుతున్నావురా? ఎన్నాళ్ళు ఆడిన డ్రామాలు చాలు, ఇక నీ డ్రామాలు కట్టిపెట్టు. ఇక నేనైతే అస్సలు ఆగును. నేను దేంతోనైనా వెళ్ళకపోతే మా ఆవిడ మళ్ళీ నన్ను తంతుంది. సరే, ఇక నేనే వెళ్ళి లోపలికి తీసుకుంటా. నో 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 మైకేల్, వెళ్ళకు. ఆగు, నేను చెప్తాను, ఆగు మైకేల్, వెళ్ళకు, నేనే తీసుకొస్తా డబ్బులు. నో. ఎందుకు వెళ్ళొద్దంటున్నావు? ఏముంది? అరే ఏంటిది? ఇక్కడ మొత్తం డబ్బు ఎలా వచ్చింది? నాకు ఇప్పుడు అర్థమైందిరా, నీ దగ్గర డబ్బులు లేవని ఏదో బ్యాంకుని వెళ్ళి లూటీ చేసినట్టుగా ఉన్నావు. ఇప్పుడే నేను తొందరగా వెళ్ళి పోలీసులకి నీ గురించి చెప్తాను. నువ్వు దొంగ పనులు కూడా చేయడం స్టార్ట్ చేసావా? డబ్బులు లేకపోయేసరికి అయిపోయావురా నువ్వు. తొందరగా వెళ్ళి నీ గురించి నేను పోలీసులకి చెప్పాల్సిందే. నో మైకేల్, నేనేం చేయలేదు. ఇది మొత్తం ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు మైకేల్, నేనేం చేయలేదు. ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావు నా దగ్గర? ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావు? ఈ రోజుతో నీ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ లో పడేస్తా. అయిపోయావు రాక నువ్వు, నీ పని సమాప్తం. సారీ మైకేల్, సారీ, ఏమనుకోకు, సారీ. ఎందుకంటే నేను చేయాక తప్పదు. అయిపోయింది. ఫైనల్లీ మైకేల్ని నేను స్ప్రో కోల్పోయేలా చేశాను. ఎందుకంటే ఇప్పుడు మనం మైకేల్ని అలా చేయాల్సిందే. ఇప్పుడు మైకేల్ లేచిన వెంటనే మర్చిపోతాడు, ఇక్కడికి వచ్చినట్టుగా అసలు గుర్తుండదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకే సారీ మర్చిపోయాను, డబ్బు మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడకి ఇచ్చేద్దాం. ఎందుకంటే మైకేల్కి ప్రెజర్ పడింది మొత్తం వాళ్ళ వైఫ్ నుంచే. ఇప్పుడు వెళ్ళి తొందరగా అమండా అక్కకైతే ఇది ఇచ్చేద్దాం. సో ఆ మైకేల్ని కూడా అప్పు చెప్పుదాం. సో మనం ఇప్పుడు మైకేల్ని ఇలా ఇచ్చేటప్పుడు ఏమని చెప్దాం అంటారు? ఓకే, మనమైతే ఎప్పటి నుంచో వీళ్ళ దగ్గర అప్పు అయితే చేసామన్నమాట, డబ్బులు అయితే ఇవ్వలేదు. సో మైకేల్ ప్రవర్తించింది అయితే ఓకే, బట్ ప్రవర్తించిన తీరైతే కరెక్ట్ కాదు. సరే, ఇప్పటికీ మించిపోయింది అంటూ ఏం లేదు. అబ్బా, మనం లేట్ చేయకుండా తొందరగా ఈ డబ్బు మొత్తం వాళ్ళకైతే ఇచ్చేద్దాం. సో ఇక మనం అయితే అప్పులు అస్సలు చేయొద్దు. ఓకే, మనకైతే ఫైనల్లీ ఇప్పుడు నేను నమ్మకపోయిన విషయం ఏంటంటే, అది ఏంటబ్బా, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇంట్లోకి డబ్బు ఎలా వచ్చింది? అంత డబ్బు, ఇది కళ నిజమా? సరే, ఇదైతే నిజమే, కళ అయితే అస్సలు కాదు. ఒక పక్క చాలా 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 ఆనందంగా ఉంది. సించాన్ గాడు మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎంత పేదరికంలోకి వచ్చినా కూడా వాడు చిన్నోడైనా కూడా చాలా ఉన్నతంగా ఆలోచించాడు. వాడి కోసం ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి. వాడు ఈరోజు స్కూల్ నుంచి వచ్చేలోపు మనం ప్రతిదీ కూడా మార్చేయాలి. సో సిటీలోనే రిచెస్ట్ పర్సన్ ఎలా ఉంటాడో అలా అయ్యి సించాన్ గడికి చూపించాలి. అప్పుడు ఖచ్చితంగా ఆనందం అవుతాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మన ఇంటికి పిలిచి వాడిని హ్యాపీనెస్ చేయాలి. ఎస్, ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేస్తాం. మీకు లేట్ చేయకుండా తొందరగా వీళ్ళకైతే డబ్బులు మొత్తం ఇచ్చేద్దాం. సో మనం ఆ టాస్క్ మొత్తం కంప్లీట్ చేద్దాం. ముందైతే వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి. అయ్యో ఏమైంది? మా ఆయనకి ఏం చేసావు? అక్క సారీ, నువ్వేం తప్పుగా అనుకోకు. మైకేల్ ఇంటికి డబ్బులు అడగడానికి వచ్చాడు. వచ్చిన సమయంలో సో ఇంటి దగ్గర ఉన్న టీవీ పట్టుకెళ్ళడానికి వచ్చాడు లోపలికి. వచ్చిన సమయంలో ఏదో తగిలి పడిపోయాడు అనమాట. తీసుకున్న సమయంలో అది నేను తీసుకొచ్చి వచ్చాను. అలానే నా దగ్గర డబ్బులు కూడా మొత్తం ఉన్నాయి. ఆ డబ్బులు కూడా పూర్తిగా తీసుకొచ్చి మీకు ఇచ్చేద్దాం అనుకున్నాను. సో మైకేల్ మామ కొంతసేపట్లో స్ప్రోలోకి వస్తాడు, మీరేం కంగారు పడకండి. వచ్చిన వెంటనే చెప్పండి డబ్బులు మొత్తం ఇచ్చానని, ఓకేనా? ఇప్పటికే చాలా అబద్ధాలు చెప్పావు ధను, చాలా అబద్ధాలు చెప్పావు. ఇంతకీ డబ్బులు ఉన్నాయా లేదా? అబద్ధాలు ఆడుతున్నావా? డబ్బులు చూపిస్తా. కమాన్, ఇదిగోండి చూడండి, మీ డబ్బులు మొత్తం అనా పైసాతో సహా ప్రతి రూపాయిని తీసుకొచ్చాను. అలానే మీ యొక్క వడ్డీతో సహా ప్రతిదీ కూడా అక్కడే ఉంది. ఒకసారి చూసుకొని తీసుకోండి, ఓకేనా? సో అక్కడ పెట్టేశాను. ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి. సరే సరిపోతుంది ధను, క్షమించు. కొంచెం కోపం అయ్యాను, ఎందుకంటే డబ్బులు ఇవ్వలేదనే. సారీ. ఓకే అక్క, మీరు కోపం అవడం తప్పులేదులేండి. నేనే కదా అప్పు తీసుకున్నాను. అప్పు తీసుకున్నోడే తప్పు చేసినట్టు. ఓకేనండి, వెళ్ళొస్తాను. అమ్మ బాబోయ్, కానీ మైకేల్ మామ మరీ ఇంత క్రూరంగా పనిచేస్తాడు అనుకోలేదు. డబ్బులు వచ్చాయని కనీసం ఆనందపడకుండా వెళ్ళి పోలీసులకు చెప్పి నా పైన దొంగ కేసు పెడతారంట. సర్లేండి, తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడైనా తప్పే జరుగుతుంది. మనమైతే ఎటువంటి తప్పు చేయలే కదా. ఆ డబ్బులు ఎలా వచ్చాయో నాకు ఇప్పటికీ తెలియదు. కానీ ఈరోజు మనం చేయాల్సిన కొన్ని టాస్క్లు అయితే ఉన్నాయి. ఏంటంటే సిటీలోనే రిచెస్ట్ పర్సన్ మనం అవ్వాలి. ఇప్పుడు సిటీలోని వన్ ఆఫ్ ద రిచెస్ట్ రోల్స్ రాయ్స్ బిగ్గెస్ట్ లాంగెస్ట్ కార్ అయితే వచ్చింది. ఆ కార్ని ఆక్షన్లో అయితే పెట్టారు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఆ కార్ని ఆక్షన్లోకి వెళ్ళి మనం పాడుకోవాలన్నమాట. అక్కడ మన సిటీలో ఉన్న రిచెస్ట్ పర్సన్స్ మొత్తం అక్కడే ఉంటారు. వాళ్ళందరి ముందుకెళ్ళి దానికి హైయెస్ట్ రేట్ పెట్టి మనమైతే పాడుకోవాలి. ఆ కార్ని మనం కైవసం చేసుకోవాలి. సించాన్ గాడు మొన్న మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. ఆ రోజు సాయంత్రం మాట్లాడాడు కదా. సో అప్పుడు నాకు మొత్తం అనిపించింది, చాలా అంటే చాలా బాధ అనిపించింది. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. సో ఇక లేట్ చేయకుండా మనమైతే మన సిటీలో ఉన్న బిగ్గెస్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ కిందనైతే ఆక్షన్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మనం పార్టిసిపేట్ చేసి ఎలా అయినా సరే ఆ కార్ని మనం కైవసం చేసుకోవాలి. ఓకే, ఫైనలీ వచ్చేసాం. ఇదిగోండి ఇక్కడే అవుతుంది అనమాట.
అమ్మ బాబోయ్, కార్ చూసారా ఎంత పెద్దగా ఉందో. నా లైఫ్లో ఇంత పెద్ద రోల్స్ రాయిస్ కార్ని ఎప్పుడు చూడలేదు. ఊరి నాయన, రోల్స్ రాయిస్ కారు, అది కూడా ఇంత పొడవైంది. వావ్. సరే, ఒకసారి మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం. అయ్యా, ఇక్కడ సిటీలో ఉన్న డబ్బున్న వాళ్ళందరూ ఉన్నారు, చుట్టుపక్కల పోలీసులు కూడా ఉన్నారు. ఓరి నాయన, చాలా గట్టిగానే అవుతుంది కదా. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి మనమైతే వినాలి. ఇప్పుడు మనం పాట మొదలు పెట్టబోతున్నాం. ఇదిగోండి, ఇప్పుడు ముందుగా వచ్చేసి ఈ రోల్స్ రాయిస్ గురించి మీకు చెప్పాలి. ఇది మన ప్రపంచంలోనే ఉన్న ఒకే ఒక రోల్స్ రాయిస్, పొడవైంది, అది కూడా దీంట్లో చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. ఇటువంటి కారు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, అంత మంచి కారు. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా దీనికి పాట మొదలు పెడదాం. ముందుగా దీని యొక్క పాట ఎక్కడి నుంచి ప్రారంభిద్దామంటే దీని యొక్క యాక్చువల్ ప్రైజ్ అయిన 20 కోట్ల నుంచే మొదలు పెడదాం. ఓకే, ముందుగా దీని యొక్క దేవుడు పాట 20 కోట్లు. ఓరి నాయనా, 20 కోట్ల కారు! అబ్బా బాబా బాబా, 20 కోట్లంటే ఇది కూడా రోల్స్ రాయిస్ పొడవైన కారు. ఈ కారు మన దగ్గర ఉందనుకోండి, మామూలుగా ఉంటుందన్నమాట. ఎట్టి పరిస్థితిలో ఈ కార్ని మనమే చేజెక్కించుకోవాలి. సరే, పాట అయితే మొదలైంది కదా, మనం కూడా పాడదాం. ముందుగా వీళ్ళందరూ ఎలా పాడతారో చూద్దాం. లాస్ట్లో మనం వీళ్ళందరికంటే ఎక్కువ పాడి ఈ కార్ని మన సొంతం చేసుకుందాం. ఓ కార్ షోరూమ్ సిమియాన్ 21 కోట్లు. ఆ బద్దలు అప్పారావు 22 కోట్లు. ఓబుల్ రెడ్డి 26 కోట్లు. 26 కోట్లు ఒకటోసారి, 26 కోట్లు రెండోసారి. ధను డైనో 35 కోట్లు. ఓ ఎవరది? ఓయ్ ధను, నువ్వా? నీకింత డబ్బు ఎక్కడిది? అదంతా నీకు అనవసరం. పాడాలనుకుంటే పాడు, ఓకేనా? ఈ కార్ నాకే సొంతం కావాలి. సిమియాన్ 38 కోట్లు. ఓ 38 కోట్ల, వామో చాలా ఎక్కువైపోయినట్టుంది. సరే, లాస్ట్ పాట ధనుడైనో 50 కోట్లు. ఇచ్చేయండి సార్, పట్టుకెళ్ళిపోతాం. వినండి, ధనుడైనో 50 కోట్లు ఒకటోసారి, 50 కోట్లు రెండోసారి, 50 కోట్లు మూడోసారి. ఫైనల్లీ సార్, మీకే ఈ కార్ సొంతమయ్యింది. మీరే ఈ కార్ని సొంతం చేసుకున్నారు. ఓ నమ్మలేకపోతున్నాం. వీడికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అవును, ఇంత డబ్బు ఎలా వచ్చింది తనకి? ఓకే 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 ఫైనల్లీ ఇంకా పాట అయితే అయిపోయింది. ఇంకా కారు మన చేతిలోకి వచ్చేసింది. ఇక్కడ ఎంతమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నా, ఎవరున్నా కూడా కారు మనకే సొంతమైంది. ఓయ్ మిస్టర్, ఫైనల్లీ మా కార్ వచ్చేసి మనకి ఇచ్చేస్తే ఇక్కడ నుంచి మేము బయలుదేరుతాం. సార్, పేమెంట్ కట్టండి, అప్పుడు కార్ పట్టుకెళ్ళండి. ఓకే 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 పేమెంట్ ఉంది కదా, పేమెంట్ మనం ఎప్పుడైనా స్పాట్లోనే ఇస్తాం డైరెక్ట్గా. సో డైరెక్ట్గా క్యాష్ రూపంలోనే నీకు పేమెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. పేమెంట్ కూడా నువ్వు తీసేసుకో. ఓకే, ఫైనల్లీ ఆ కార్ని అయితే నువ్వు ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చి పెడతావంటే దాన్ని డైరెక్ట్గా నీకు లొకేషన్ పెడతాను. ఇప్పుడు కాదు, కొంతసేపు తర్వాత ఆ లొకేషన్లోకి నువ్వు తీసుకొచ్చేసాయి, ఓకేనా? ఇక నేను బయలుదేరుతాను. ఏంటయ్యా అందరు నన్ను చూస్తున్నారు, ఏంటి కొత్తగా చూస్తున్నారా? డబ్బులు వీడు ఇవ్వగలడా లేదనా? సరే సార్, నేనైతే డబ్బులు తీసుకొచ్చాను, మీరేం కంగారు పడకండి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మీకు కావాల్సిన డబ్బు మొత్తం ఇక్కడే ఉంది. ఇదిగోండి మొత్తం డబ్బు, లెక్క పెట్టుకోండి ఒకసారి, ఓకేనా? సరే సార్, సరే, నేనైతే మీరు ఎక్కడ చెప్తే అక్కడికే తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే మిస్టర్, ఇక నాకైతే బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అసలుకే మనకి ఖాళీ ఉండదన్నమాట. ఇంకా నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇక నేనైతే బయలుదేరుతాను. ఈ ధనుగడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది? చాలా కోపం వేస్తుంది వీడిని చూస్తుంటే. నాకు తెలుసయ్యా లోపల ఎవరెవరికి మండుతుందో. సరే, ఇక నేను బయలుదేరాలి. ఓకే గైస్, ఆటోగ్రాఫ్ అందరికి తర్వాత ఇస్తానులేండి. నా వెనక పరిగెట్టి ఏం చేస్తారు మీరు? పరిగెట్టి చూడాలనుకుంటున్నారేమో నాకు ఇంత డబ్బు ఎలా వచ్చిందో. చూసారా, సిమియాన్ కూడా ఉన్నాడు అక్కడ. ఇంతకు ముందు నాకు డబ్బులు అవసరం వచ్చాయన్నమాట. సించాన్ గాడికి పుస్తకాల నుంచి స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా డబ్బులు లేవు. ఆ సమయంలో సిమియాన్ని వెళ్ళి కొంచెం డబ్బులు అడిగాను అనమాట. ఎంత సించాన్కి అయితే చాలా అంటే చాలా తక్కువ స్కూల్కి, మహా అయితే ఒక 30,000 అవుతుందన్నమాట. సో 30,000 కూడా కనీసం ఇవ్వలేదు. ఎంత అడిగినా కూడా కనీసం నాకు లెక్క చేయలేదు. అలాంటిది ఇప్పుడు 30 కోట్లు 50 కోట్లు కారు ఎలా కొన్నాడని ఆశ్చర్యపోతున్నాడు, కుళ్ళుకుంటున్నాడు. నాకు అర్థమైందిలేండి. అందుకే చెప్తున్నా కదా, మనం ఒకరు తక్కువలో ఉన్నారని తక్కువలో చూడకూడదు. ఎందుకంటే ఏదో ఒకరోజు వాళ్ళకు కూడా ఒక సమయం వస్తుందన్నమాట. అందుకే మనం ఎక్కువలో ఉన్నా తక్కువలో ఉన్నా ప్రతి మనిషిని ఒకేలా ట్రీట్ చేయాలి. వారు మనల్ని మంచిగా ట్రీట్ చేస్తే మీరు మంచిగానే చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే సిటీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లయింగ్ సూపర్ హెలికాప్టర్ కాదు, ప్లేన్, ఫ్లయింగ్ సూపర్ కార్ ప్లేన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఈ ప్లేన్ని కూడా చాలామంది పాడడానికైతే వచ్చారు, వేలం పాట. మనం కూడా వేలం పాట అంటే ఎలా ఉంటుందో చూపించి అందరికంటే ఎక్కువ డబ్బులు పెట్టి దీనైతే పాడేద్దాం, ఓకేనా? ఫైనల్లీ చూడండి, ఇది కార్ ప్లేన్ అంట.
అప్పా ఏమన్నా ఉందా, బుర్ర పాడుంది. అరే వీళ్ళు కూడా పాట కరెక్ట్గా మొదలు పెట్టారు, సమయానికే వచ్చాం, సరైన సమయానికి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వెళ్ళండి. సో ఇది వచ్చేసి మన సిటీలోనే కాదు, ప్రపంచంలోనే ఉన్న ఒకే ఒక్క ఫ్లయింగ్ సూపర్ కార్. ఈ కారు దీని గురించి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే మాత్రం దీన్ని ఒక 100 కోట్లు ఇచ్చి తీసుకోవాలనుకుంటున్నాను. అంతకు మించి ఎవరైనా ఇక్కడ పాడాలి అనుకున్నట్లయితే పాడుకోమను, లేకపోతే లేదు. ఏంటే నువ్వేమన్నా తమాషాలు ఆడుతున్నావా? ఇక్కడ ఏం కామెడీ షో జరగట్లేదు. వెళ్ళు. ఓరే నేనేం కామెడీ షో ఏం చేయట్లేదు, నిజంగానే చెప్తున్నాను. 100 కోట్లు ఇస్తాను. సో దీంతో పాటు ఏదో ఫ్రీ కూడా వస్తుంది కదా, విల్లావో లేకపోతే మ్యాన్సనో. ఆ మ్యాన్సన్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నావు కదా, ఇచ్చేసే, డబ్బులే కదా, ఇచ్చేస్తాను. 100 కోట్ల కంటే ఎవరన్నా ఎక్కువ పాడతారేమో అడుగు ఒకసారి. నువ్వు ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను. సరే, ఇక్కడ 100 కోట్ల కంటే ఎవరైనా ఎక్కువ పాడాలనుకుంటున్నారా? చెప్పండి. 100 కోట్ల పాట ఒకటోసారి, 100 కోట్ల పాట రెండోసారి, 100 కోట్ల పాట మూడోసారి. అయిపోయింది. ఇప్పుడు నువ్వే గెలిచావు. డబ్బు ఎక్కడుందో చెప్పు. ఓ ఏంటిది, నమ్మలేకపోతున్నాను. ఇంత డబ్బా? సార్ క్షమించండి, మీ గురించి తెలియక అలా మాట్లాడాను సార్. సారీ. ఓకే నో ప్రాబ్లం బ్రదర్, నో ప్రాబ్లం. సరే ఇదైతే మా ఇంటికైతే తీసుకొచ్చేసాయి. సారీ, ఇంటికి కాదు, ఏదో అన్నావు కదా, అక్కడికే తీసుకొచ్చేసాయి. ఓకేనా? సో ఒకసారి ఆ మ్యాన్సన్ అడ్రస్ చెప్తావా? సార్ ఆగండి. సార్ దాని యొక్క కీస్ మీ దగ్గరే ఉంటాయి. ఒకసారి ఆగండి, నేను ఇస్తాను. సార్ ఇదిగోండి, ఇవే దాని యొక్క కీస్. సో ఇప్పుడు అది ఎక్కడుందంటే మన సిటీలో ఉన్న ట్రైన్ బ్రిడ్జ్, అది కూడా మన దగ్గర జలపాతం ఉంటుంది కదా, ఆ జలపాతం మధ్యన కట్టిన అదే బ్యూటిఫుల్ మ్యాన్సన్, అక్కడికే మీ యొక్క ప్లేన్ కూడా డెలివరీ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళి మ్యాన్సన్ చూడండి. ఓకే బ్రదర్, ఓకే. నేను బయలుదేరుతాను మ్యాన్సన్ చూడడానికి. ఫైనల్లీ ఇప్పుడు ఒక మన మ్యాన్సన్ కూడా తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఈ పెద్ద ప్లేన్ కొన్నాం కదా, దాంతో పాటు మనకి మ్యాన్సన్ కూడా ఫ్రీగా ఇచ్చాడు. మ్యాన్సన్ అంటే అదొక అతిపెద్ద కోట, అది కూడా ఈ మ్యాన్సన్ వచ్చేసి జలపాతం మధ్యలో ఉంటుందన్నమాట. పైన బ్రిడ్జ్ ఉంటుంది, కింద జలపాతం ఉంటుంది, దాని మధ్యలో ఉంటుంది. అంత బాగా కట్టారంట. ఒకసారి మనమైతే చూడాలి. మనం దగ్గరికి అయితే వచ్చేసాం. సో సిటీకి దూరంలోని మనం చెట్లు దగ్గర నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా అంటే చాలా బాగా ఉండొచ్చు. సో ఇదిగోండి ట్రైన్ బ్రిడ్జ్ అయితే ఇక్కడే ఉంది, మనకైతే కనబడట్లేదే. సో మనమైతే ట్రైన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాం, కానీ మనకైతే మ్యాన్సన్ ఎక్కడుందో తెలియట్లేదు. ఓ నో, మన కార్కి ఎన్నిసార్లు ఎలా అయినా కూడా ఏం కాదనమాట, అంత స్ట్రాంగ్ కారు. మన అమ్మ గిఫ్ట్ ఇచ్చిన కారు మళ్ళీ మన చేతికైతే వచ్చేసింది. సించాన్ గాడికి కొంతసేపట్లో స్కూల్ కూడా విడిచిపెట్టబోతున్నారు. సో వాడి రియాక్షన్ మనం చూడాలి. ఓ మై గాడ్, ఇక్కడే ఉండాలి. ఎక్కడుంది? అదిగోండి కిందే ఉంది. అరే ఇప్పుడు మనం కిందకి ఎలా వెళ్ళాలి? ఇదే కదా నేను ఫస్ట్ టైం వెళ్ళడం, నేను కరెక్ట్గా పార్క్ చేయలేకపోతున్నాను. అరే ఈ కింద నుంచి ఏమైనా వే ఉందంటారా? కిందన జలపాతం ఉంది, ఏమాత్రం తేడా వచ్చినా సరే మనం జలపాతంలో కొట్టుకొని పోతాం. అసలు ఏం జాగ్రత్తగా వెళ్ళాలి. ఓ నో, మన కార్ అయితే కరెక్ట్గానే వచ్చింది. చాలా పవర్ఫుల్ కార్ అనమాట మంది, అంత స్పీడ్గా పడదు. ఓ బ్రేక్, కిందకి వెళ్ళకు. అరే ఆగు. అమ్మా జస్ట్ మిస్, లేకపోతే కింద పడి జలపాతంతో సముద్రంలోకి కొట్టుకుపోయే వాళ్ళం. ఓకే ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం గైస్ మన మ్యాన్సన్ దగ్గర. అరే యార్, దీని పార్కింగ్ ఎక్కడో మనకి తెలియట్లేదు. సరే మన కార్ అయితే మనం ఇక్కడైతే ఉంచేద్దాం, ఓకేనా? సో ఇక్కడ ఉంచేసి ఇక్కడ నుంచి మనమైతే లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. సో దీన్ని అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టేస్తే కొంచెం సేఫ్ అనుకుంటా. దీని పార్కింగ్ ఎక్కడో నెక్స్ట్ టైం అయితే చూడాలి. మనకైతే పార్కింగ్ తెలియదు కదా, ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి. ఇది మన కొత్త సీక్రెట్ మ్యాన్సన్. ఇది ఎంత సీక్రెట్ అంటే సిటీకి దూరంగా ఉంటుంది. మీరెవరు సార్? నేనే మీ పర్సనల్ బౌన్సర్ని. ఇక నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఏది అవసరమైనా నేనే చూసుకుంటా సార్. దాన్ని ఓపెన్ చేయండి, ఆల్రెడీ దాన్ని అన్లాక్ చేశాను. లోపలికి వెళ్ళండి సార్, ఏమన్నా అవసరమైతే నన్ను పిలవండి. ఓకే లోపలికైతే ఫైనల్లీ మనం ఎంటర్ అయిపోయాం. ఎలా ఉందో చూసే ముందుగా ఫస్ట్ ఇక్కడ ఏదో రూమ్ ఉంది, ఈ రూమ్లోకి వద్దాం. అరే ఇక్కడ మొత్తం కొంచెం సామాన్లు అయితే ఉన్నాయి, ఇక్కడ మొత్తం ఎలక్ట్రిక్ సంబంధించి అయితే ఉంది. ఓహో మనకి కరెంట్ ఇప్పుడు ఎలా వస్తుందో తెలుసా? సోలార్ ప్యానల్స్ ద్వారా వస్తుంది అనమాట. మనం అయితే ఎలక్ట్రిక్ వాయిస్ వాడట్లేదు, సోలార్ ప్యానల్స్, ఎందుకంటే మన సిటీకి దూరంగా ఉన్నాం కాబట్టి. ఒక్కసారి ఓ మై గాడ్, అర్రే ఎక్కడున్నామో చూసారా? ఎగ్జాక్ట్గా మనమైతే కింద పారుతున్న జలపాతం పైన ఉన్నాం. ఇలాంటిది లైఫ్లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అసలు. అరే యార్, ఏమన్నా ఉందా? మంచిగా కూల్గా ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. అరే ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ ఉంది, మంచిగా చిన్న కిచెన్ ఉంది, డైనింగ్ ఏరియా ఉంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ బెడ్రూమ్. అరే యార్, మనం మంచిగా గేమ్స్ ఆడుకోవడానికి కూడా మంచి పీసీ కూడా ఉంది. మన లాస్ ఏంటోస్ మ్యాప్ కూడా ఉంది ఇక్కడ. ఆహాహాహాహా,
ప్రతిదీ కూడా ఉంది ఇక్కడ. బెడ్రూమ్ అయితే మాత్రం బుర్ర పాడు నచ్చేసింది నాకైతే. సో ఇంకేదో ఇక్కడ డోర్ అయితే ఉంది. ఏంటిది? ఓహో, బాత్ టబ్బు, బాత్రూము. అబ్బా, ఇప్పుడు మనమైతే ఫ్రెష్ అయిపోవాలి. అరే మర్చిపోయాను, సించాన్ గాడి ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చే సమయం అయింది. ఇప్పుడు మనం పికప్ చేసుకోవడానికి డైరెక్ట్గా మన లాంగెస్ట్ బిగ్గెస్ట్ సిటీలో కాదు వరల్డ్లో రిచెస్ట్ కార్ అయిన మన రోల్స్ రాయ్స్ కార్ని, అదే మన పొడవాటి రోల్స్ రాయ్స్ కార్ని పంపిద్దాం. ఇప్పుడు నేను వెళ్ళను, సో మన బౌన్సర్ చేత తెప్పిద్దాం. సో బౌన్సర్ వెళ్ళి సించాన్ని తీసుకొస్తాడు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్, చెప్పండి. నువ్వు తొందరగా మా సించాన్ స్కూల్ దగ్గరికి వెళ్ళి సించాన్ని ఇక్కడికి తీసుకొని రావాలి, ఓకేనా? ఏమీ చెప్పకు వాడికి, డైరెక్ట్గా ఇక్కడికి తీసుకురా. సో ఇక్కడికి వచ్చిన తర్వాతే మనం మాట్లాడదాం. నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా తీసుకొచ్చేస్తే సరేనా? ఒరే సించాను, నువ్వు రోజుకి నేను చూస్తుంటే జాలేస్తుందిరా. వీడికి అస్సలు దిక్కు లేదు. రే, నేను కూడా మీ అందరి ఫ్రెండ్నే కదరా, ఎందుకు నన్ను అలా అంటున్నారు? సించాన్ సార్, ధను సార్ మిమ్మల్ని మన మ్యాన్సన్ కి తీసుకుని రమ్మన్నారు. ఎవరు మీరెవరో నాకు తెలీదు. ధను అన్న తీసుకొని రమ్మన్నారా? ఎక్కడికి? ఒరే అక్కడ కారు చూడండి. ఒరే ఆ కారు ఎంత పెద్ద కారు. అంత పెద్ద కారు ఉందేంటి? అవును, అంత పెద్ద కారు ఉందేంటి? నాకు తెలుసు ఆ కారు వచ్చేసి మన వరల్డ్ లోని రిచెస్ట్ కారు. సార్, తొందరగా మనమైతే బయలుదేరాలి. ధను సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. అవునా? సరే పదండి. ఇంతకీ మనం ఇప్పుడు ఎలా వెళ్ళబోతున్నాం? రండి సార్, నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను. అక్కడ కనబడుతున్న కారు మనదే సార్. మిమ్మల్ని తీసుకొని రమ్మని ధను సార్. అమ్మో, నేను నమ్మను. ఈ సించాన్ గారిది ఆ కారు కాదు. ఒరే సించాను, అది మీ కారా? కాదని చెప్పు, అది మీ కారు కాదు. సరే బౌన్సర్ అంకుల్, పదండి. మా ధను అన్న దగ్గరికి తీసుకువెళ్ళండి నన్ను. ఇంతకీ దేంటి? ఈ కారులోనేనా? వామ్మో, ఈ కారులోనేనా? నమ్మలేకపోతున్నాను. అరే అవును సించాన్ సార్, ఈ కారులోనే మనం వెళ్ళబోతున్నాం. సార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. తొందరగా ఇప్పుడు మనం మన మ్యాన్సన్ దగ్గరికి చేరుకోబోతున్నాం. అరే, నాకు తెలిసి సించాన్ వాళ్ళ ధను అన్న వచ్చేసి ఎవడో డబ్బు ఉన్నోడి దగ్గర పని మనిషి కింద పని చేస్తాడేమో. లోపల కార్ అయితే మాత్రం సూపర్ ఉంది బౌన్సర్ అంకుల్, పదండి తొందరగా. అరే యార్, మనమైతే ఇక్కడికి వచ్చేసామా? అమ్మమ్మమ్మ, ఏంటిది? ఈ కారు ఎక్కడైనా వెళ్తుందా ఇంత పొడవుగా ఉన్నా కూడా? అరే యార్, ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు మన ఇల్లు దాటేసి ఎక్కడో దూరంగా వచ్చేసాం. ఇంతకీ ఇక్కడ ఏముంది సార్? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు బౌన్సర్ గారు, చెప్పండి. ధను సార్ మీకేం చెప్పొద్దన్నారు, నేరుగా ఇక్కడికి తీసుకుని రమ్మన్నారు. సో అందుకే నేను మిమ్మల్ని డైరెక్ట్ గా తీసుకుని వస్తున్నాను. ఫైనల్లీ ఇప్పుడు మన స్థావరానికి మనం చేరుకున్నాం. ఒక్కసారి ఆగండి. ఇప్పుడు నేరుగా ఇక్కడికైతే వచ్చేసాం. ఒక్క బటన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం. ఇదిగోండి సార్, ఇదే మీ యొక్క న్యూ మ్యాన్సన్. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడికి వచ్చాం ఇంతకి మేము? ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏంటిది? సరే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అరే ఏంటిది? జలపాతం పైన. అరే ఇంత పెద్ద ప్లేనా? ఏం జరుగుతుంది ఇక్కడ? అరే నేను నమ్మలేకపోతున్నాను. ఎవరిది? హలో మిస్టర్. అరే ధను అన్న, నువ్వా? ఏంటి ధను అన్న, ఇదంతా ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ ఏం జరిగింది ఇంతకీ? సించాన్, అదంతా చాలా పెద్ద స్టోరీ. ఏం జరిగిందో నాకు కూడా తెలీదు, కానీ సడన్ గా ఇలా జరిగిపోయిందంటే అదంతా నీకు తర్వాత చెప్తాను. కానీ ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ కనబడుతున్న మ్యాన్సన్, ఆ బయట చూస్తున్న రిచెస్ట్ కార్, మన పైన చూస్తున్న రిచెస్ట్ ప్లేన్, అన్ని మన సొంతమే. ఇంకా మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులతో మనం ఎన్నో మంచి పనులు చేయొచ్చు. సరేనా? ముందుగా వచ్చేసి మన మ్యాన్సన్ ఎలా ఉందో చూడు ఒకసారి. ధను అన్న, నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా మనదా? వామ్మో, ఇంత డబ్బు ఎలా వచ్చిందో చెప్పుదను అన్న, ఎలా వచ్చింది? ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. రే సించాన్, నువ్వేం కంగారు పడకరా, అదంతా తర్వాత చెప్తా. పెద్ద స్టోరీ అని చెప్తున్నా కదా. ఇప్పుడు నువ్వు చాలా బాధపడ్డావు. ఇప్పటికే మీ ఫ్రెండ్స్ అందరి చేత చాలా అవమానాలు పడ్డావు. అదంతా విన్నాను నువ్వు నైట్ మాట్లాడుకునేటప్పుడు. సరే, ముందుగా వచ్చేసి మన మ్యాన్షన్ చూడు. ఈ రోజు రాత్రికి మీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి రాబోతున్నారు సించాన్. ధను అన్న, కానీ వాళ్ళందరూ చెడ్డోళ్ళు. వాళ్ళు ఎందుకు పిలిచావు? వాళ్ళు ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు ధను అన్న. వాళ్ళు అనవసరంగా పిలిచావు ధను అన్న. రే సించాన్, నువ్వేం కంగారు పడకు. నైట్ వాళ్ళందరూ వస్తారు కదా, అప్పుడే నీకు తెలుస్తుంది. చూసావా మన బ్యూటిఫుల్ మ్యాన్సన్ ఎంత బాగుందో? సో రాత్రి అయితే కానీ అప్పుడే నీకు తెలుస్తుంది, ఓకేనా? A few moments later. ఎంత బాగుందో తెలుసా? కింద నుంచి జలపాతం సూపర్ గా వెళ్తుందిరా. అప్పా, చూడటానికి నాకు చాలా నచ్చింది. సించాన్, సారీరా, నిన్ను అలా అన్నాము. మా అమ్మ నాన్న కూడా తిట్టారా మమ్మల్ని. ఇక నుంచి డబ్బు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా మేము ఎవరిని చిన్న చూపు చూడంరా, సరేనా? మాకు తెలియదు కదా, అందుకే అలా అన్నాంరా. మనం ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్సా చెప్పు. ఒరే సించాను, సారీరా, ఎప్పుడు నిన్ను అలా అనబుద్దేదు.
కానీ అన్నాను సారీ సించాన్, సారీ రా. అరే రే 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 పోనీలేరా, మీరు మీ తప్పు అర్థం చేసుకున్నారు కదా, అది నాకు చాలు. మీరందరూ ఇప్పుడు నాతో మంచిగా ఉన్నారు కదా, నేను కూడా మంచిగా ఉంటాను మీతో, ఓకేనా? ఎప్పటికైనా మీరే నా ఫ్రెండ్స్ రా. కానీ ఇదంతా ఇంత జరగడానికి ఏమైందో, ఇంతకీ ఏం జరిగిందో ధను అన్న చెప్తానడు, ఇంకా చెప్పలేదేంటి? The next morning. ధను అన్న ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటిది చూడ్డానికి నాకు తెలిసి మన ఇంటికి తీసుకెళ్తున్నట్టుగా ఉన్నావు, అదే వేళ ఉంది. వామ్మో ధను అన్న కార్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. సిటీలో ఎవరైనా మన కార్ని చూస్తే షాక్ అయిపోతున్నారు, అంత బాగుంది కారు. అరే ఇక లేట్ చేయకుండా ఇప్పుడు మనం మన ఇంటికే వెళ్తున్నాం కదా, అంతే కదా, చెప్పు. అవునరా సించాన్, నువ్వు అనుకున్నట్టుగానే ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళబోతున్నాం. ఇంతకీ నువ్వు అడిగావు కదా ఏం జరిగింది, ఎందుకు ఇంత రిచ్ అయ్యాం, ఎందుకు ఇలా అయ్యింది మొత్తం అని సడన్గా షాక్ అయ్యావు కదా. నేను కూడా షాకింగ్ విషయాన్ని ఫేస్ చేశాను, అదేంటో నువ్వు చూస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. చూడాలా? ఏం చూడాలి ధను అన్న? ఏం చూడాలి నాకు అర్థం కావట్లేదు. ఎలా రిచ్ అయ్యామో కూడా నాకు తెలియట్లేదు. ఇప్పుడు ఏం చూస్తే నాకు అర్థమవుతుంది. సరే మన ఇంటికైతే వచ్చాం కదా, ఇక్కడ ఆపండి బౌన్సర్ అంకుల్, ఇదే మన ఇల్లు. సరే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పద్దాను అన్న. నేనైతే అసలు ఆగలేకపోతున్నాను, ఏముంది ఏముంది అని నా మైండ్ అయితే ఇందాక నుంచి ఆగట్లేదు. ఓకే సించాన్, సరే బౌన్సర్ నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే మేము లోపలికి వెళ్ళి వస్తాం. ఓకే సించాన్ పదరా, ఇప్పుడు రా నీకు చూపిస్తా. కమాన్ కమాన్, నన్ను ఫాలో అవ్వు, చూస్తావు కదా అప్పుడు నువ్వే షాక్ అవుతావు. కమాన్ కమాన్. ఓకే మన డోర్ లాక్ అయింది, అన్లాక్ చేద్దాం. ఎస్ ఓకే సించాన్ కమాన్, చూడరా ఇప్పుడు చూసి మాట్లాడు. ధను అన్న ఏం చూడాలి? ఏం కనబడుతుంది? నువ్వే కనబడుతున్నావు, నాకు ఇక్కడ ఏం కనబడట్లేదు. ఏం చూడమన్నారో చెప్పు ధను అన్న, అప్పుడు చూస్తాను. నన్ను కాదు నీ కింద చూడు. ఏముంది ధను అన్న కింద? ఓ ఏంటిది ధను అన్న? ఏంటి నమ్మలేకపోతున్నాను, ఇంత డబ్బు ఎలా వచ్చింది మన ఇంట్లోకి? ఒరే నాయనా, ఇదెక్కడ మాసరా మావా, ఇంత డబ్బా? ధను అన్న ఇల్లు మొత్తం ఈ డబ్బుల వర్షం ఎలా గురిచిందో నాకు అర్థం కావట్లేదు. చెప్పు ధను అన్న, ఎలా వచ్చాయి మొత్తం? అరే 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 చూడు చూడు మొత్తం, అమ్మ బాబోయ్ ఎన్ని డబ్బులున్నాయో మొత్తం. రే సించాన్ ఇక్కడే కాదు కిందకు కూడా వెళ్ళు, కిందకు కూడా ఒకసారి వెళ్ళి చూస్తే అప్పుడు నీకు అర్థం అవుతుంది. వామ్మో ధను అన్న కింద కూడా ఉందా? వామ్మో సూపర్గా ఉంది. ధను అన్న ఇక్కడున్న అమ్మ బాబోయ్ ఇక్కడున్న డబ్బు మొత్తం ఎలా వచ్చింది ధను అన్న? ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా డబ్బే కనబడుతుంది. ఇంత డబ్బు ఎలా వచ్చింది? ఏం చేసా ధను అన్న? ఏం చేస్తే ఎలా వచ్చింది? రే సించాన్ నైట్ నువ్వు బాధపడుతూ మాట్లాడావు కదా, మాట్లాడుతున్న సమయంలో నీ మాటలు మొత్తం విన్నాను రా. విన్న సమయంలోని చాలా బాధపడ్డా. మార్నింగ్ లేచాను, నువ్వు స్కూల్కి వెళ్ళావు, సో లేచి చూసేసరికి కింద మొత్తం డబ్బు ఉంది. ఎలా ఉందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా, ఏమైందో కూడా నాకు తెలియట్లేదు. ఏదో దేవుడు వచ్చి సడన్గా మనకి ఈ డబ్బుల వర్షం కురిపించినట్టు అయ్యింది. అవును అన్న, అయ్యుండొచ్చు, దేవుడే అవ్వచ్చు ధను అన్న. కానీ ఎలాగా, ఎవరు, నాకేం అది అర్థం కావట్లేదు. ధను అన్న నాకు ఇంకొక పెద్ద కోరిక ఉందను అన్న. ఏంటంటే మన కార్ ఎక్కాలి, అదే ఫ్లయింగ్ కారు. ఆ కారు ఒకసారి ఎక్కి డ్రైవ్ చేయాలి. అమ్మ బాబోయ్ ధను అన్న ఇంత బాగుందేంటి? అన్నమో లేదో వెంటనే వచ్చేసాం ఇక్కడికి. వావ్ ధను అన్న కిందకి వెళ్తే మనమైతే పరిగెడతాం, పైకి వస్తే ఎగురుతాం. ఏమన్నా ఉందా కారు? ఎగిరే కారు. ఏ వామ్మో, ఇలాంటి కారు నా లైఫ్లో ఒక్కసారి కూడా చూడలేదు ధను అన్న. అంత బాగుంది, సూపర్ ఉంది ధను అన్న. అవును సించాన్, అన్నిటిలో ఎగిరితే ఒక ఎత్తులా ఉంది, ఇందులో ఎగిరితే ఇంకో ఎత్తులా ఉంది. చూడడానికి చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. కానీ నీలాగే ఇప్పటికీ స్టిల్ నాకు డౌట్ ఉందిరా, ఇంతకీ ఆ డబ్బు మొత్తం ఎలా వచ్చింది మన ఇంట్లోకి? ఉదయం లేచి చూసేసరికి అంత డబ్బా. సించాన్ నీకేమైనా గుర్తుందా? వీడు అసలుకే చిన్నోడు, ఇలా అంటే అలా మర్చిపోతాడు, ఇంకేం గుర్తుంటుంది? నాకు తెలిసి ఈ విషయం మన ఎవరికీ తెలియదు, చూస్తున్న వాళ్ళకే తెలుసు అనుకుంటా. ఓకే గాయస్, ఇంతసేపు మీరు చూసారు కదా మన ఇంట్లోకి అంత డబ్బు ఎలా వచ్చింది. నాకైతే ఇప్పటికీ డౌట్లానే ఉంది. ఒకవేళ మీకు గనక తెలిసినట్లయితే కమెంట్ చేయండి, అప్పుడు నేను తెలుసుకుంటాను. ఇప్పటికీ నాకు తెలియట్లేదు ఆ డబ్బు మొత్తం ఎలా వచ్చిందో. ఎలా వచ్చిందంటారు? అవును అన్న, నాకు తెలీదు, మంచి ఐడియా ఇచ్చావు. ఖచ్చితంగా మనోళ్ళు అయితే చెప్తారు చూడు. గైస్ కమెంట్ చేసి చెప్పండి ఎవరు పంపించారు.